చెప్పాడంటే చేస్తాడంతే మాట ఇస్తే చాలు ఆరు నూరైనా చేసి తీరుతాడంతే జగన్ నినాదాలకు ప్రతిరూపంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారు. మాట తప్పడు మడమ తిప్పడు అంటూ జగన్ కు ఎలివేషన్ గా పవన్ నిలుస్తున్నారు. మాట తప్పడు మడమ తిప్పిన నాయకుడిగా జగన్ పై ముద్ర పడింది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇచ్చిన మాటను ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ఓటు వేసిన ప్రజలకు మాట ఇచ్చాడంటే దానికోసం ఎందాకైనా వెళ్తాడు. ఇచ్చిన మాట కోసం అవసరమైతే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి వారిని ఒప్పించి నిధులను మంజూరు చేసి ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారు పవన్ కళ్యాణ్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి ఒక గుర్తింపు ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాట తప్పడు మడిమ తిప్పడు అనే ఎలివేషన్ తనకు తానే ఇచ్చుకున్నటువంటి పరిస్థితి. మరి మాట ఇచ్చాడంటే చేస్తాడంతే, ఇటువంటి ఇదికో ఎలివేషన్. అలాగే నువ్వే కావాలి నువ్వే రావాలి అనేటటువంటిది ఇంకొక ఎలివేషన్. ఈ విధంగా తను ఎన్నికలకు రాబోయే ముందు గతంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా వీటిని ఇలానే కొనసాగిస్తూ రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బలే తగిలాయి. ప్రధానంగా తాను ఏదైతే చెప్పాడో అది చెయ్యకపోవడం, అంతేకాకుండా మాట ఇవ్వడం వెనక్కి తిరగడం అంటే మడిమ తిప్పడం, ఇటువంటి చర్యలు చేయడం, అంతేకాకుండా చెప్పాడంటే చేస్తాడంతే అనేటటువంటిది కూడా ఒక నినాదం ప్రజల్లోకి బలంగా వైసీపీ ప్రభుత్వం ఆనాడు తీసుకెళ్లడం జరిగింది. మరి అవన్నీ కూడా ఆచరణలో అసాధ్యమైపోయాయి. ఆచరణలో పట్టించుకున్న వారు లేకుండా పోయారు. ఇంతేకాకుండా మాట తప్పడు మడిమ తిప్పడం అనే దానికి కూడా చాలా చోట్ల మాట ఇచ్చినటువంటి పరిస్థితి. చాలామందిని మంత్రులను చేస్తాను, మిమ్మల్ని అక్కడ కూర్చోబెడతాను, ఇక్కడ కూర్చోబెడతాను అని హామీలు ఇచ్చిన వారందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారో ఎవరికి తెలియదు. నమ్ముకున్న వాడిని నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. నమ్మిన వాడిని ఎట్లాగైనా కూడా పైకి తీసుకొస్తాననేటటువంటి నినాదం నాడు జగన్మోహన్ రెడ్డిది. మరి అవన్నీ కూడా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ అయినటువంటి పరిస్థితి లేదు. నువ్వే కావాలి నువ్వే రావాలి అని ప్రజలైతే అనుకుంటున్నారు. కానీ తను మాట తప్పిన విధానం, మడిమ తిప్పిన విధానం ఇక్కడ మనం చూసాం. ఆయన ఎన్నికల్లో గతంలో ఎన్నికలకు వచ్చినప్పుడు చెప్పినప్పుడు కులం మతం ప్రాతిపదికలు లేకుండా అందరినీ సమానంగా చూస్తామన్నారు. కానీ కేసులతో ప్రత్యర్థులను వేధించుకు తిన్నటువంటి పరిస్థితులు చూశారు. వీటన్నిటినీ కూడా గమనిస్తే కనుక ఆ రోజున మాట తప్పడు మడిమ తిప్పడు, అలాగే చెప్పాడంటే చేస్తాడంటే, అలాగే నువ్వే కావాలి రావాలి, జగనే కావాలి జగనే రావాలి అనేటటువంటి నినాదాలు ఇవన్నీ కూడా తనకి ఎలివేషన్స్ అయితే ఇచ్చాయి. కానీ ఆచరణలో అతనికి చాలా బ్యాడ్ నేమ్ తీసుకురావడం జరిగింది. తన కరిష్మా కాస్త ఆ అధపాతాళానికి వెళ్ళింది. అయితే ఇవే నినాదాలు పవన్ కళ్యాణ్కు యాప్ట్ అయిపోయాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎలివేషన్స్ ఇస్తున్నాయి. ఏదైతే ఎక్కడికి వెళ్ళినా కూడా తాను ఎన్నికలకు ముందు చెప్పినటువంటివి కానీ ఎన్నికల ప్రచారాల్లో చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఈ రోజున ఒక్కొక్కటిగా నిజమవుతున్నటువంటి పరిస్థితి. తాజాగా చెప్తే తాను మాట ఇస్తే మడిమ తిప్పడు, ఇప్పుడు ఒక నమ్మకం అయితే ఒక భరోసా అయితే కనుక రాష్ట్రంలో అందరి ప్రజల్లో కూడా కలుగుతోంది. ఇప్పుడిప్పుడే విశ్వాసం కూడా పెరుగుతోంది పవన్ కళ్యాణ్ పట్ల. ఎందుకంటే ఏదైనా కూడా విషయం తీసుకుంటే కనుక దాని అంతు చూసే వరకు పవన్ కళ్యాణ్ నిద్రపోడు. పవన్ కళ్యాణ్ ఏదైనా కూడా ఆ విషయం గురించి మాట్లాడినవన్నీ కూడా ఒక్కొక్కటిగా పట్టాలెక్కించేటటువంటి కార్యక్రమాలు తాను షురూ చేస్తున్నాడు. ఇదంతా కూడా ప్రజల్లో ఒక నమ్మకం కలిగేందుకు ఆయన ఏది పట్టుకున్నా కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తున్నటువంటి వైనం ప్రజల్లో ఒక విశ్వాసాన్ని చూరగొంటున్నటువంటి పరిస్థితి ఇక్కడ అందరికీ అర్థం చేసుకుంటున్న పరిస్థితి. మరి ఇప్పుడు మనం ఇటీవల చూస్తే పంచాయతీ రాజ్ శాఖ ఏదైతే గ్రామ స్వరాజ్యం బాగుంటేనే మనం కూడా వర్ధిల్లుతాం, 10 కాలాలు వర్ధిల్లుతామని ఎన్నికల సందర్భంగా పదే పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నటువంటి భాష. మరి ఈ భాషను ఈ రోజున ఆయన నిలబెట్టుకున్నాడు. ఏదంటే ఆ రోజున ప్రజలకు ప్రామిస్ కూడా చేశాడు. గ్రామ స్వరాజ్యాన్ని పదిలించేస్తాం, వాలంటీర్ల వ్యవస్థ ఇటువంటివి అనాలోచిత వ్యవహారాలని కూడా పంచాయతీల్లో ప్రవేశపెట్టి ఏదైతే గ్రామానికి ప్రథమ పౌరుడిగా ఉండాల్సినటువంటి ఒక సర్పంచి అసలు విలువ లేకుండా చేశారు, సర్పంచి ఆనవాళ్ళు లేకుండా చేస్తున్నారు. ఏనాటిదో గాంధీ కన్న కలలను ఇనుమడింపజేయాలంటే కనుక ఇవి ఖచ్చితంగా గ్రామ స్వరాజ్యాన్ని మళ్ళీ మనం కళ్ళతో చూడాలి అని ఆయన నాడు నినదించారు. మరి ఈరోజు చూస్తే గ్రామ స్వరాజ్యానికి సంబంధించి ఎప్పటికే 2,000 కోట్ల రూపాయలకు పైగా ఆయన నిధులు వెచ్చించడం జరిగింది. మరి ఇందుకు సంబంధించి డిసెంబర్ నెలాఖరికల్లా దాదాపుగా 2,600
కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా రోడ్లు విస్తరణ అయితేనేమి, ఏదైతే కమ్యూనిటీ భవనాలు అయితేనేమి, ఇవన్నీ కూడా చాలా చాలా పంచాయతీల్లో ఉన్నటువంటి పాఠశాలలు అయితేనేమి, జడ్పీ అంటే మండల పరిషత్ పాఠశాలలు, మా గర్ల్స్ హై స్కూల్స్, గ్రామాల్లో విద్యుత్ సరఫరాలు, ఇటువన్నిటినీ కూడా తను భుజానికి ఎత్తుకుని గ్రామ స్వరాజ్యం ఇలా ఉంటుంది అని చెప్పడానికి ఆయన ప్రధానంగా పెద్దపీట వేస్తున్నటువంటి పరిస్థితి. మరి అంతేకాకుండా చాలా పాఠశాలల్లో మైదానాలు అంటే క్రీడా మైదానాలు లేనటువంటి పరిస్థితుల్లో ఏదైతే గ్రామీణ ప్రాంతాలంటే సహజంగా ఆటపాటలతో కేరింతలు కొట్టే వాతావరణంలో కూడా అదొకటి. కానీ దాన్ని కోల్పోయినటువంటి పాఠశాలలకు ఆయన సొంత నిధులతో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో మైదానాలను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి వీటన్నిటిని చూస్తే మరి ఇప్పుడు తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి అక్కడ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి మంగళవారం దర్శనం కల్పించేటటువంటి భాగ్యాన్ని కూడా కల్పిస్తానని ఆ రోజున ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి మాట. మరి అది కూడా ఈ రోజున ఇంప్లిమెంట్ అయింది. ఏదైతే పాలక మండలి తీసుకున్నటువంటి ప్రధాన నిర్ణయాల్లో ఇదొకటిగా ఉంది. అంతేకాకుండా భక్తులకు దర్శన సౌలభ్యం లభించాలి అనేటటువంటిది కూడా పవన్ కళ్యాణ్ నిర్ణయమే. ఇవన్నీ కూడా తాను ఏదైతే పాలక మండలి ఏర్పాటు అయ్యి అవ్వకముందే పవన్ కళ్యాణ్ చేసినటువంటి నినాదాలన్నింటినీ కూడా ఒక్కసారిగా పట్టాలెక్కించేటటువంటి కార్యక్రమాలు మొదలయ్యాయి. మరి అంతేకాకుండా రాష్ట్రంలో మహిళలు ట్రాఫికింగ్ జరుగుతోంది, ఏదైతే గర్ల్స్ హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయనే దానికి సంబంధించి కూడా తాను మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దాని ప్రకారం కూడా వీళ్ళందరినీ కూడా కాపాడుతాను, ఎక్కడున్నా కూడా రప్పిస్తాను, తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చకుండా చేస్తాము అనేటటువంటిది ఆయన చేసినటువంటి భాషలన్నీ కూడా ఈ రోజున నిజరూపం దాల్చుతున్నాయి. మరి ఇందుకు సంబంధించి ఎప్పటికే ఆయన చేసినటువంటి కార్యాచరణ అన్నిటికీ కూడా ఏదైతే రూపుదాల్చినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేసినటువంటి నినాదాల అన్నీ కూడా ఇప్పుడు పట్టాలెక్కుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఏదైతే జగన్ ఎలివేషన్స్ కోసం ఇచ్చినటువంటి సూక్తాలన్నింటినీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాం. యామిని, రైట్, థ్యాంక్ యూ. నేడు వరంగల్లో ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభ